నా పేరు లంకా సీత. నేను ఢిల్లీలో 62 సంవత్సరాల నుంచి ఉన్నాను. పింగళి వెంకయ్య సంస్థకి కన్వీనర్గా ఢిల్లీలో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈవేళ మనం 103వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంస్థకి ఈ కార్యక్రమానికి శ్రీమతి భారతీయం సత్యవాణి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పింగళి వెంకయ్య గారి పటానికి పూలమాల సమర్పించి జాతీయ గీతం పాడి ఆవిడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి చిన్నారులు దేశభక్తి గీతాలు పాడి వారి వారి ప్రజ్ఞని చూపారు. ఈ కారణంగా వారికి ఈ సందర్భంగా వారికి మొమెంటోతో సర్టిఫికెట్ ఇచ్చి వారిని దీవించాం. ఈ కార్యక్రమానికి కొద్దిమంది హాజరయ్యి ప్రముఖులు హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఆయన స్టాంపు చాలామందికి తెలియదు. పింగళి వెంకయ్య గారు అంటే ఎవరో తెలియని రోజుల్లోనే ఆవిడ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ పెట్టి జనాలకి తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా ఆమె పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలని చాలా పట్టుదలగా పట్టుబట్టి పార్లమెంటులో కూడా క్వశ్చన్ వేయించారు. ఇందుకు కంభంపాటి రామ్మోహన్ రావు గారు మన ముప్పవరపు వెంకయ్య గారు చాలా సహాయం చేస్తామని చెప్పగా సంతృష్టి చెందారు. కానీ దాన్ని అమలు తేవడానికి చాలా కష్టపడాల్సి ఉంది. యంగర్ జనరేషన్ ఎవరైనా పూనుకుని ముందుకు వెళ్తే తప్ప మాకు వయసు రీత్యా మేము ఇంకా ఎక్కువగా కష్టపడి వారికి భారతరత్న తీసుకురావాలని ఉద్దేశమే కానీ దానికి తగిన కష్టపడేంత తాహతు మా దగ్గర కనిపించటం లేదు. అంచేత యంగ్ జనరేషన్ వారిని ముందుకు నడిచి వారికి భారతరత్న తీసుకురావాలని కోరుకుంటున్నాం.